మిత్రులను మీకు తెలిసి వల్ల ఈ సత్యాగ్రహం ఎందుకు చేస్తా ఉన్నామా? మనం ఏ గ్రామానికి వెళ్ళినా గాంధీ మహాత్ముడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆనాడు వారి మీద ప్రేమతో ప్రతి పల్లె వారి విగ్రహాన్ని పెట్టుకొని, వారితో పాటు నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను పెట్టుకొని ఆరాధించాం. కారణం ఏంటంటే సర్వం ఆయనకు బారిస్టర్గా మంచి జీవనం గడిపే అవకాశం ఉండి కూడా గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యంలో ప్రముఖ పాత్ర వహించి సర్వం త్యాగం చేసి దేశం కోసం పాటుపడ్డాడు. కాబట్టి పాటుపడమే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అధికార హోదా తీసుకోకుండా గాడ్సే చేతిలో మృత్యుపడ్డటువంటి మహానుభావుడు. వారిని మనందరం కూడా జాతిపితగా గౌరవిస్తాం. వారు జాతిపిత కాబట్టే 2005లో శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపురం వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏంది అన్ని ఇళ్లకు తాళాలు ఉన్నాయి, ఎవరు జనాభా లేరా అన్నప్పుడు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, కూలీలు దొరకక వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నారమ్మా అన్నప్పుడు ఆవిడ చెల్లించిపోయి మన్మోహన్ సింగ్ గారు ఒక దూరదృష్టి కలిగినటువంటి ప్రధానమంత్రి యావత్ ప్రపంచం జరుగుతున్న విద్యావేత్తలో పరిశీలించి వారితో సమాలోచన చేసి ఈ దేశంలో ప్రతి పేదవాడికి కనీసం 100 రోజులు పని చేసుకున్నటువంటి ప్రాథమిక హక్కు కలగజేయాలని ఆ రోజు పనికి ఆహార పథకం తీసుకురావడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఆనాడు అందరికన్నా గొప్ప నాయకుడు కాబట్టి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన్రేగా పేరు మీద తీసుకొచ్చినారు. సజావుగా జరుగుతూ ఉంది. 65 రూపాయలతో మొదలైనటువంటి పనికి ఆహార పథక కూలి ఇవాళ 350, కొన్ని రాష్ట్రాలు 400, కొన్ని రాష్ట్రాలు 450 కూడా ఇస్తా ఉన్నారు. తద్వారా బీదవాడికి వాడి కుటుంబం నడుపుకోవడానికి 3 పూటల భోజనం తినేటువంటి అవకాశం మనం 100 రోజులు ఇచ్చాం. ఇలా బీజేపీ ప్రభుత్వం 2014లో శ్రీరామచంద్రుడి హనుమంతుడి యొక్క ఆసరా తీసుకొని మతం పేరిట ఓటు కొల్లగొట్టి కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చింది.